మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటిని నిర్మించుకోవడానికి ఇంటి స్థలాలు లేనటువంటి వారికి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఏమిటి ఆ శుభవార్త అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు నిన్న సంబంధిత మంత్రులతోటి ఇందిరమ్మ ఇండ్లపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లను జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో లబ్ధిదారులను 3 కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది. మొదటి కేటగిరీలో ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంటిని నిర్మింపజేయడము, ఇది మొదటి కేటగిరీ. దీన్ని L1 కేటగిరీ అంటారు. ఇక 2వ కేటగిరీ ఏంటంటే L2 కేటగిరీ. అంటే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవడానికి ఇంటి స్థలము లేనటువంటి వారికి ఇంటి స్థలాన్ని ఇప్పించి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి వారికి ఇవ్వడము, ఇది L2 కేటగిరీగా పేర్కొన్నారు. దీన్ని 2వ కేటగిరీ అంటారు. ఇక L3 కేటగిరీలో ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులను పేర్కొనడం అనేది జరిగింది. L3 కేటగిరీ గురించి మనకు సంబంధం లేదు. అయితే L2 కేటగిరీలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవడానికి స్థలాలు లేనటువంటి వారికి ఇప్పుడు చెప్పినట్టుగా జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరీని ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు. ప్రస్తుతం పేదలు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలోనే వారికి స్థలాలను సేకరించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి అందజేస్తామని కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విధంగా భూదాన్ భూములను, ఇక్కడ స్లమ్ ఏరియాలను, మురికివాడలను, గతంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించినటువంటి ప్రాంతాలను గుర్తించి అందులో ఈ ఇంటి నిర్మాణానికి స్థలం లేనటువంటి వారికి స్థలాలను కేటాయించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి వారికి ఇవ్వడాన్ని జూన్ 2వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి ఈ నెల 21వ తేదీన జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, విధి విధానాలను కూడా ఖరారు చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంటి స్థలాలు ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడానికి అర్హులైనటువంటి వారికి ఈ నెల ఆఖరులోగా, అంటే ఈ నెల చివరి వారంలోగా మంజూరీ పత్రాలను అందజేయాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. మరియు ఇప్పటి వరకు పంపిణీ చేయకుండా నిలిచిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పేదలకు అందించడానికి ఇక్కడ పేదలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ను కూడా నిర్వహించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము లబ్ధిదారులను గుర్తించాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించే సందర్భంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలకు 5 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారినే పరిగణించి వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని కూడా ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.